ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ పొటెన్షియల్. సో బేసిక్గా FICCIEY 2025 రిపోర్ట్లో ఏమని చెప్తుంది అంటే, ఇండియా కనుక ప్రాపర్గా రిఫార్మ్స్ చేసి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కనుక చేసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి 10% ఆఫ్ ది మార్కెట్ని క్యాప్చర్ చేసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్తుంది. ప్రపంచంలోని 10% ఆఫ్ ది మార్కెట్ అంటే నాట్ అన్ ఈజీ. సో ప్రాపర్ రిఫార్మ్స్ చేసి ఒకవేళ ప్రాపర్గా రెగ్యులేట్ చేసి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇమీడియట్గా చేసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం మార్కెట్లో 10% ఇండియా క్యాప్చర్ చేయగలదు అని చెప్పేసి FICCIEY 2025 రిపోర్టు హైలైట్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా తీసుకొచ్చారు కదా. సో దానికి సంబంధించిన పాయింట్స్ కూడా చూద్దాము. 10% ఆఫ్ ది గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ని క్యాప్చర్ చేయవచ్చు. సో రిపోర్ట్స్ అడ్జస్ట్ సబ్సిడీ రీడైరెక్షన్, అదేవిధంగా ఇండస్ట్రీ యూజ్ మ్యాండేట్స్ అనేవి చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి రిఫార్మ్స్ చేయడం వల్ల ఇంపార్టెంట్గా ఇండియా ముందడుగు వేయగలదు. ఓకే, ప్రొడ్యూస్డ్ వయా ఎలక్ట్రోలైసిస్ యూజింగ్ రినోవబుల్ ఎనర్జీ. మన గ్రీన్ హైడ్రోజన్ అనేది తెలుసు. బేసిక్గా రినోవబుల్ ఎనర్జీ ద్వారా ఏదైతే హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాము. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా ఓకే, జీరో ఎమిషన్ ఫ్యూయల్, ఓకే, స్టీల్, మొబిలిటీ అండ్ ఫర్టిలైజర్స్లో కూడా యూజ్ చేయొచ్చు గ్రీన్ హైడ్రోజన్ని. ఓకే, మనం ఏదైతే 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనుకున్నామో దానికి ఎంతగానో సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఓకే, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023 తీసుకొచ్చాం కదా. ఇక్కడ దీంట్లో భాగంగా 19,744 crores ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. 5 million మెట్రిక్ టన్స్ అనేది 2030 కల్లా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. రిక్వైర్స్ 125 gigawatts రినోవబుల్ కెపాసిటీ. ఒకవేళ గ్రీన్ హైడ్రోజన్ని ఈ కెపాసిటీలో ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే 125 gigawatts రినోవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది రిక్వైర్మెంట్ ఉంది. అదేవిధంగా రీసెంట్గా మనం చూసాము ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది కాన్లా పోర్ట్లో ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రీన్ హైడ్రోజన్ పొటెన్షియల్ ఫర్ ది ఇండియా. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.